మనతో మాట్లాడడానికి గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ నితిన్ నందకర్ ఉన్నారు. అన్న, మీరు మొన్న శ్రీరామంలో మాట్లాడేటప్పుడు కూడా చోటే బడే అనుకుంటా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అరే చూడండి అన్న, చోటే బడే అని ఏం లేదు, అట్లాంటి విషయం అట్లా లేదు. ఎందుకు అంటే ఆయన ఓపెన్గా టార్గెట్ మాకు చేస్తున్నప్పుడు మేము కూడా ఆయనకి జవాబు ఇయ్యే అవసరం మాకు ఉంది. ఎవరయ్యా జాగిరి లేదు, ఎవరైనా ఏదైనా మాట్లాడితే మేము ఖాళీగా ఊకే ఇంట్లో కూర్చొని ఖాళీ ఇంట్లో పండుకోవాలి, ఆ పరిస్థితి అయితే లేదు. ఈట్కా జవాబు పత్రతో ఇస్తా, మా దగ్గర ఎవరు కూడా రావద్దు, మేము కూడా ఎవరి దగ్గర పోదు అని మా ఉద్దేశం అయితే ఉంది అన్న. ముందు కూడా ఎట్లాంటి జవాబు ఇస్తా, కానీ డిపార్ట్మెంట్ కానీ ఒక మాట గుర్తు పెట్టుకోవాలి, ఊకే హిందూ కార్యకర్త ఎవరైతే లవ్ జిహాద్ కానీ గౌ రక్ష కానీ గుడిల మీద దాడి చేస్తే అట్లాంటి వ్యక్తి మీద ఎవరైతే పని చేస్తున్నారో అట్లాంటి మీద నజర్ పెట్టే ముందు అట్లాంటి కార్యకర్త కూడా నజర్ పెట్టండి. ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ అట్లాంటి వ్యక్తి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు, చాలా ఘోరమైన విషయం. ముందు కూడా ఈ సమయంలో చూడాలని మా ఉద్దేశం అయితే ఉంది. 15 మినిట్ అని చెప్పేసి 15 మినిట్ అని చెప్పేసి కూడా వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి కూడా అక్కడక్కడ 15 మినిట్ అంటున్నారు. 15 మినిట్కి మీరు ఏం సమాధానం చెప్తారు అన్న? 15 మినిట్ అంతే అన్న. ఒకే ఒక విషయం అంట అన్న, ఉత్తరప్రదేశ్లో పోతున్నాడు 15 మినిట్ అంటాడు, బీహార్లో పోతున్నాడు 15 మినిట్ అంటాడు, మధ్యప్రదేశ్లో పోతున్నాడు 15 మినిట్ అంటాడు, ఇక్కడ పోయినా అక్కడ 15 మినిట్ అంటాడు. నా ఉద్దేశం ఏముందంటే 15 మినిట్ చెప్పి ఊకే ఈ తెలంగాణలో కానీ హైదరాబాద్లో మాహోల్ ఖరాబ్ చేయాలి అని ఆయన ఉద్దేశం ఉంది. మా ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిక్వెస్ట్, అరే 15 మినిట్ చెప్పిన తర్వాత ఆయనకి కోర్టులో కూడా కేసు జరిగింది, రిలీఫ్ అయిన తర్వాత మాకు భయపెడుతున్నారు. అట్లాంటి సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలి అని మా ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు కూడా కాదు, ముందు కూడా గౌరక్ష కానీ లవ్ జిహాద్ కానీ మళ్ళీ గుడి మీద దాడి చేస్తున్నారు అట్లాంటి వ్యక్తుల మీద కానీ భారత్ మాతాకి జై అని చెప్పే అట్లాంటి వ్యక్తిని అందరిపైన మేము పోరాడతాం, కొట్లాడతాం, కానీ న్యాయంగా కొట్లాడతాం. పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్గా తీసుకొని ఆయనకి చేస్తామని మా ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మన డిపార్ట్మెంట్ మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే అట్లాంటి సమయంలో డిపార్ట్మెంట్ కూడా అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకుంటే మాకు మా ఈట్గా జవాబు పత్రదేని అయితే మేము మాట్లాడుతున్నాం, మాకు కూడా అవసరం పడే టైం కూడా రాదు అని మేము. అసెంబ్లీలో ఇప్పుడు వందే మాత్రం కూడా పాడకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అసెంబ్లీలో. అన్న చూడండి అమ్మా, ఒకే ఒక విషయం, ఈ భాగ్యనగరంలో 30 నుంచి ఎక్కువ గుడి మీద దాడి జరిగింది. అందులో చాలామంది ఎంఐఎం కార్యకర్తగా ఉన్నారు. బండ్లా కూడా ఏదైతే అక్కడ దాడి చేస్తున్నారో అక్కడ కూడా ఎంఐఎం కార్పొరేటర్ అందులో ఉంది అని చాలామంది ఉన్నారు. మేమేమంటే అసదుద్దీన్ ఓవైసీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏమని క్యా బోల్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళే హైదరాబాద్ మే కమ్యూనల్ కర్రే. నేను నిజంగా చెప్తున్నా, రాష్ట్రీయ స్వయం సేవక్ కానీ బజరంగ్ దళ్ కానీ హిందూ ఐని కానీ విశ్వ హిందూ పరిషత్ అందరు మేము ఒక చిన్నప్పటి నుంచి మాకు చెప్పే ఏం విషయం ఏంటంటే ఈ దేశంలో ఉండి ప్రతి ఒక్క సమాజం కానీ ప్రతి ఒక్క ధర్మంకి మంచిగా తీసుకుపోవాలి అని మా ఉద్దేశం ఉందండి. కానీ అట్లాంటి సమయంలో మా గుడి మీద ఎవరైతే దాడి చేస్తున్నారో చాలా ఘోరం విషయం. నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇట్లాంటి సమయంలో గుడి మీద దాడి చేస్తున్నారో అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలి అని మా ఉద్దేశం అయితే ఉంది అన్న. హేట్ స్పీచ్ మీద మీరేం చెప్పారు? చూడండి అన్న, హేట్ స్పీచ్ గవర్నమెంట్ చాలా మంచి జియో తీసుకువచ్చింది. హేట్ స్పీచ్ అంటే ఏమన్నా, హేట్ స్పీచ్ ఓన్లీ ఫర్ భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్ కానీ హిందూ ఐని కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ వీర్ శివాజీ సేన కానీ అట్లాంటి ఆర్గనైజేషన్ కాదు, అందరికీ సమానంగా తీసుకోవాలి. అన్ని పార్టీ కానీ అన్ని ఆర్గనైజేషన్ కానీ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో ఆయన పైన కూడా చర్య తీసుకోవాలి. మాకు అవసరం లేదు ఊకే నేను పొద్దుగల వచ్చి టీవీ మీద వచ్చి మేము మాట్లాడే మాకు బాధ్యత కాదు. ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో ఆయనకి జవాబిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతే జీవో తీసుకొచ్చినారో నితిన్ నందకర్ స్వయంగా వెల్కమ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో మొన్న కూడా ఒక చోటే ఏమంటాడు ఆయన, రెడ్డి కానీ వెల్మా కానీ నాయుడుస్ కానీ యాదవ్స్ కానీ కాఫీర్ అంట. ఎందుకైనా పైన కేసు బుక్ చేయలేదు? మళ్ళీ ఒక వ్యక్తి పెట్రోల్ పంప్లో భారత్ మాతాకి జై అని చెప్పొద్దు, 100 రూపాయలు ఇస్తాను, ఆయన పైన కూడా కేసు బుక్ చేయాలి. డిపార్ట్మెంట్ అందరిపైన కేసు బుక్ చేయాలి. అందరితో మేము సపోర్ట్గా ఉంటాయని మేమైతే అంటున్నాను.
లవ్ జిహాద్ పైన ఒకే ఒక మాట అమ్మ, మా హిందూ అమ్మాయిలకి మేము కాపాడే పరిస్థితి మాకు వచ్చింది. ప్రతి ఒక్క అమ్మ అక్క చెల్లెలకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజంగా చెప్పాలంటే ఎట్లాంటి వ్యక్తి మీద ట్రాప్ చేయవద్దు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎంత మనం డెవలప్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి సమయంలో మనం ఒకవేళ ట్రాప్ అవుతుందంటే చాలా ఘోరమైన విషయం. ఈరోజు మీకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కంగనా రనౌత్ అట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవద్దు. మీరు తీసుకోవాలంటే ఝాన్సీకి రాణి రుద్రమాదేవి, అవంతిబాయి ఎట్లాంటి అమ్మాయిలకి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందు పోవాలి. ఈరోజు మన హిందూ అమ్మాయిలకి గౌరవంగా చెప్పాలి అంటే మేము హిందూ అమ్మాయిలకి మేము అమ్మ అక్క చెల్లె దేవుడులాగా మేము చూస్తున్నాం. అట్లాంటి సమయంలో మనం ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలు ఒక కంగన్ తీసుకోవాలి, లేదంటే కాన్ మీద తీసుకోవాలి, ఏదైనా తీసుకోవాలి అంటే 100 సార్లు ఆలోచన చేస్తున్నారు. కానీ ఎట్లాంటి జిహాదీ మీద ఫసాయించాలి అంటే ఒక గంట కూడా ఆలోచన చేస్తారంటే చాలా ఘోరమైన విషయం. ముందు కూడా లవ్ జిహాద్ చేసే అమ్మాయికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జాగ్రత్త ఉండండి. జై శ్రీరామ్. సనాతన అదే ఈ శోభయాత్ర మన ఇక్కడ నుంచి ఈ రథం నుంచి ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. హైదరాబాద్ మొత్తం కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతోడుగా మారుమోగిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు కానీ హనుమాన్ భక్తులు కూడా ఇప్పుడు ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు. దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇదే రథం పైన కొద్దిసేపటి క్రితమే హోమం జరిగింది. గణపతి హోమం తర్వాత హనుమాన్కి ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత హనుమాన్ విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించిన రథం పైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రంగరంగ వైభవంగా ఇక్కడ నుంచి హనుమాన్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి కూడా ఇప్పుడు కోటి సుల్తాన్ బజార్ మీదుగా, అట్లాగే కాచిగూడ నారాయణగూడ మీదుగా సికింద్రాబాద్ నుంచి కూడా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఈ శోభయాత్ర కూడా నిర్వహించబోతున్నారు. దాదాపు 12 కిలోమీటర్లుగా సాగే శోభయాత్ర సాయంత్రం 8 గంటల వరకు కూడా ముగుస్తుందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటివరకే పోలీసుల నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇన్ టైంలోనే మీరు శోభయాత్రను కంప్లీట్ చేయాలని చెప్పారు. చూసుకోవచ్చు, హనుమాన్ విగ్రహం ప్రత్యేకమైన పూజల తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత హనుమాన్ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన రథం పైన కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ నుంచి కూడా రథాన్ని శోభయాత్రగా తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో పలు రహదారుల గుండా కూడా తీసుకెళ్తున్నారు. చాలామంది హిందూ భక్తులు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు. అంతే ఈ శోభయాత్రలో పాల్గొనే అందరూ హిందూ బంధువులందరూ కూడా శాంతియుతంగా శోభయాత్రలో పాల్గొనాలి, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎట్లాగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా కూడా చూడాలని చెప్తున్నారు. ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మేము కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ శోభయాత్రను నిర్వహిస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అన్నా కొంతమంది కార్యకర్తలు అఖిల్ సింధల్ భాగ్యలక్ష్మి విభాగ సంయోజక్ ప్రముఖ శ్రీ అభిషేక్ గారు, బజరంగ్ దళ్ బలోసార్ పాసర ప్రముఖ తెలంగాణ, అలాగే ఉన్నారు, అలాగే బుర్గు రమణ గారు విశ్వ హిందూ పరిషత్ సహకోశాధ్యక్షులు. జై